హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన వీడియోలో టాటా మ్యాజిక్ ఈ వెహికల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మనకి షోరూమ్ లో కూడా అవైలబుల్ లో లేదు, కాకపోతే వెహికల్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. రేంజ్ ఎంత అనేది నెక్స్ట్ ఛార్జింగ్ వెహికల్ కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి కాస్ట్ ఎంత వస్తుంది, పర్ డే కి ఎన్ని కిలోమీటర్లు దాని రేంజ్ ఉంది మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండాలుగా నరికి విసిరి పారేస్తాను. ఫ్రెండ్స్ మ్యాజిక్ ఈవీ వెహికల్ అయితే అదిరిపోయే ఫీచర్స్ తో వచ్చింది అండ్ అదిరిపోయే లుక్ తో వచ్చింది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ ఓన్లీ 2 పెడల్స్ ఉంటాయి, ఒకటి ఎక్సలేటర్ అండ్ బ్రేక్. క్లచ్ ఉండదండి, ఇది ఆటో డ్రైవ్ వెహికల్. సాలిడ్ అండ్ ప్రీమియం లుకింగ్ మీటర్ అయితే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే టచ్ కూడా దీనికి అవైలబుల్ లో ఇచ్చారండి. స్క్రీన్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఈవీలో. ఫ్రంట్ సైడ్ క్యాబిన్ చూసుకున్నట్లయితే మంచి లగ్జరీ లుకింగ్ తో అయితే ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు. యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్ కూడా దీనికి అవైలబుల్ లో ఉంది. లాస్ట్ టైం ఏ వెహికల్ కి లేనంత లుకింగ్ తో అయితే ఈ వెహికల్ కి ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్ గేర్ వెహికల్. ఇది ఇక్కడ నోటర్ అండ్ డ్రైవ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ రివర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మనం ఫ్రంట్ సైడ్ సిట్టింగ్ చూసుకున్నట్లయితే ఇంతవరకు ఏ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ లో అండ్ టాటా మ్యాజిక్ లో లేనంత ఫీచర్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3 నెంబర్ సిట్టింగ్. ఫ్రెండ్స్ ఇది 10+1 వెహికల్. ఇది ఇప్పటి వరకు ఉన్న టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అండ్ టాటా మ్యాజిక్ పెట్రోల్ అండ్ సిఎన్జి వెహికల్స్ కూడా 9+1 వెహికల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి 10+1 సిట్టింగ్. ఎందుకంటే దాని యొక్క రేంజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ వరకే ఇచ్చారు. ఎక్కువగా స్కూల్స్ పర్పస్ కి అయితే యూజ్ అయింది. నెక్స్ట్ ఏమైనా చిన్న ఎంగేజ్మెంట్స్ ఉంటే వాటికైతే యూజ్ అయింది. ఎందుకంటే 120 రేంజ్ అంటే మాక్సిమం మనం ఏదైనా బుకింగ్ కి వెళ్ళినా, టికెట్ సర్వీస్ కి వెళ్ళినా గానీ 200 కిలోమీటర్ అబోవ్ వెళ్తాం. 120 రేంజ్ అంటే మనకు అసలు సరిపోదండి. కంపెనీ వాళ్ళు 120 ప్రొవైడ్ చేశారంటే దాంట్లో 20 మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హార్న్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, ఇండికేటర్లు అండ్ బ్రేక్ లైట్, ఫ్రంట్ లైట్లు, ఎల్ఈడీ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాని మీద మనకు ఒక 20 లెస్ చేసుకుని 100 కిలోమీటర్ అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సిఎన్జి వెహికల్ విషయానికి వచ్చేటానికి సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ అయితే మన 2 స్టేట్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. 25%. ఛార్జింగ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మన 2 తెలుగు స్టేట్లలో కూడా ఇంకా ఎక్కడ అవైలబుల్ లో లేవు. మనం ఒక వెహికల్ తీసుకుంటే మన ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవాలి వెహికల్ ని. ఛార్జింగ్ విషయానికి వస్తే ఒక్కసారి సింగిల్ ఛార్జ్ చేస్తే 20 యూనిట్స్ వరకు అయితే మనకు ఖర్చు వస్తుంది. అంటే మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న ప్రకారం 20 యూనిట్స్ కంటే 120 రూపీస్ అవుతుందండి. 120 రూపీస్ పెట్టుకుంటే 120 కిలోమీటర్ రేంజ్ అయితే ఇచ్చారు. చాలా గ్రేట్ కదండి. అంటే కిలోమీటర్ కి ₹1 మనకు ఖర్చు వస్తుంది. ఎలక్ట్రికల్ అండ్ సిఎన్జి వెహికల్ చాలా వరకు మనీ సేవ్ చేస్తుంది, పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.